హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎండు చేప టమాటా కర్రీ, అలాగే చిక్కుడుకాయ బఠానీ ఫ్రై హెల్తీగా ఏం మసాలా యూజ్ చేయకుండా ఎలా చేయాలో నేనైతే ఫుల్ వీడియో తీశాను. కంపల్సరీ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్. ఫస్ట్ అయితే చిక్కుడుకాయలను గింజలు వేరుగా సపరేట్ తొక్కలు తీసుకొని ఇట్లా పెట్టుకోవాలండి. ఆ తర్వాత గింజల్ని కుక్కర్లో వేసుకోండి. కుక్కర్ అయితే మనకి త్వరగా ఉడుకుతుంది అనమాట, చక్కగా మెత్తగా అవుతాయి. అందుకనే నేను చిక్కుడుకాయ ముక్కలు ఈ విధంగా నేను సపరేట్గా కోసి పెట్టుకున్నాను. గింజల్ని ముందేసుకుని ఆ తర్వాత దాంట్లో కొన్ని బఠానీలు వేసుకున్నాను. బఠానీలు ఇప్పుడు ఫ్రెష్గా వస్తున్నాయి కాబట్టి మంచి టేస్ట్ అనేది బాగుంటుందండి. అందుకే బఠానీ, చిక్కుడుకాయలు అలాగే విడిగా ముక్కలు వేసుకున్నాను. దీనికి కొంచెం ఫస్ట్ వాష్ అయితే చేసుకోండి. నేను కట్ చేసేటప్పుడు వాష్ చేసుకోలేదు, కుక్కర్లో పెట్టేటప్పుడు వాష్ చేసుకోండి. చక్కగా ఒక 2-3 టైమ్స్ అట్లా వాష్ చేసుకోండి. ఆ తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకోండి, అట్లానే కొంచెం సాల్ట్ వేసుకోండి. మీకు తగినంత సాల్ట్ వేసుకోండి. సరిపోకపోయినా మళ్ళీ ఉడికిన తర్వాత అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆ తర్వాత దీనికి వచ్చేసి కారము, మీకు తగినంత కారం వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను అన్నమాట. ఈ విధంగా చూస్తున్నారు కదా. కుక్కర్లో అయితే త్వరగా ఉడుకుతుందని చెప్పి నేను కుక్కర్లో పెట్టుకున్నాను. ఆ తర్వాత కొంచెం వాటర్ పోసుకొని, ఆల్రెడీ దాంట్లో వాటర్ ఉంటుంది, మళ్ళీ మీరు కొద్దిగా వాటర్ కొంచెం చిన్న టీ కప్ అన్ని వాటర్ వేసుకోండి, అంతే చాలు. దాంతో చేత్తో మిక్స్ చేసుకోండి. ముక్కలకి ఉప్పు, కారం, పసుపు మొత్తం పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నట్టయితే చక్కగా పట్టి ఉడుకుతుంది అనమాట. ముక్కల్లోకి ఉప్పు, కారం అనేది వెళ్ళి టేస్ట్ మరింతగా ఉంటుంది అనమాట. నేను ఏ మసాలా యూజ్ చేయలేదు, చూస్తున్నారు కదా, అంతే నార్మల్గా వేసాను అంతే. ఇక ఆ కుక్కరు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. కరెక్ట్గా ఒక 1 విజిల్ వస్తే చాలు, అయిపోతుంది అన్నమాట, బాగా ఉడుకుతుంది. దీనికోసం ముందుగా ఇప్పుడు తాలింపు రెడీ చేసుకోవాలన్నమాట. ఇది ఈలోపు ఉడికిపోతుంది. చూడండి, 1 విజిల్ ఎంతసేపు వచ్చింది, ఒక 2 మినిట్స్లో 1 మినిట్లో వచ్చేసింది. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం ఉడికిపోయింది. తర్వాత దీనికి తాలింపు వచ్చేసి కొంచెం ఆయిల్, అలాగే ఒక ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కల కింద నేను చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకోండి, పెద్దగా కాకుండా. ఆ తర్వాత సాయిపప్పు, ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలన్నమాట దీంట్లో. ఇవే తాలింపు గింజలు. ఇంకా ఏం వేసుకోకపోయినా కొంచెం వెల్లుల్లిపాయ దంచుకుని, వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఆనియన్స్, ముందుగా ఆనియన్స్ ఒక బద్ద కోసి పెట్టుకున్నాను, అది నేను వేసుకున్నాను అనమాట. ఈ విధంగా తాలింపు రెడీ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా 4-3 రెమ్మలు అయితే సరిపోతుంది. ఆ తర్వాత దీనికి ఉడకబెట్టుకున్న మనం చూసారా గింజలు, అవంతా దీంట్లోకి తాలింపులోకి వేసేసుకోవాలి. వేసుకొని చక్కగా ఆయిల్లో ఇది కూడా మగ్గేలాగా ఈ విధంగా అటు ఇటు చక్కగా ఆయిల్లో తిప్పుకోండి. మంచిగా ఆయిల్ మొత్తం దాంట్లో కలిసేలాగా తాలింపు తిప్పుకున్నట్టయితే నూనెలో ఇది కూడా మగ్గుతుంది అనమాట. నేను దీంట్లో మళ్ళీ ఏమీ వేయలేదు, అంతేనండి. సింపుల్, చాలా సింపుల్. ఏ మసాలా యూజ్ చేయకుండా చాలా త్వరగా అయిపోయి వేరే టేస్టీగా అయిపోయి చిక్కుడుకాయ రెడీ అయిపోయింది. ఆ తర్వాత మనకి మెత్తళ్ళు కర్రీ చెప్పాను కదా, మెత్తళ్ళు ముందుగా చక్కగా ఇలా ఒక వాటర్లో కప్పులో వేసుకుని చక్కగా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత దీనికి ఆనియన్, టమాటా నేను ముందుగా కోసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి కూడా 2 కోసి పెట్టుకొని నేను తర్వాత వేసాను అనమాట. తర్వాత దీంట్లో కుక్కర్లో, ఇది కూడా కుక్కర్ అయితే చాలా త్వరగా అయిపోతుంది, 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట. ముందుగా తర్వాత ఈ ఎండు చేపలు అనేవి ఆయిల్ కొంచెం వేసుకుని దాంట్లో ఫస్ట్ వేపుకోవాలి. ఇవి వేపుకుంటేనే మంచిగా ముక్క మగ్గుతుంది అనమాట. అందుకే నేను వేపుకొని ఒక చిన్న బౌల్లోకి నేను పక్కన పెట్టుకున్నాను. ఇవనేవి ఒక 1/2 కిలో తీసుకున్నాను అంతే, ఎక్కువేం కాదు. ఒక ముగ్గురికి నలుగురికి సరిపోతుంది. అదే దాంట్లో మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకుని ముందుగా కోసి పెట్టుకున్న ఆనియన్లు వేసుకున్నాను. తాలింపు ఏమనేది వేయలేదండి, నేను ఓన్లీ ఆనియన్స్ ముక్కలు ఒక్కటే వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను ఒక బద్దే తీసుకున్నాను. ఆనియన్ ముక్క కూడా ఎక్కువ కాదు తీసుకున్న. దాంట్లో 4-3 పచ్చిమిర్చి, కరివేపాకు నేను ముందుగా కోసి పెట్టుకున్నాను, అందుకే దాంట్లో వేసుకున్నాను. మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే కారం తక్కువ వేసుకున్న పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, స్పైసీగా అనిపించింది అనమాట. స్పైసీ తక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి వేసుకోకపోయినా నో ప్రాబ్లం అండి, అది మీ ఇష్టం. ఇది కూడా చక్కగా ఆయిల్లో మొత్తం కలిసేలాగా ఉల్లిపాయ ఎక్కడ చక్కగా మాడకోకుండా తిప్పండి. ఆ తర్వాత ఒక్క స్పూను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే రెడీ పెట్టుకున్నాను, అదొక్కటి వేయండి. ఎందుకంటే నీచు వాసన రాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి, బాగుంటుంది. అది అడగంటకుండా చాలాసార్లు తిప్పుకుంటే మంచిది, ఎందుకంటే అడుగంటేసిద్ది అనమాట. ఆ తర్వాత నేను ముందుగా టమాటా ముక్కలు కోసి పెట్టుకున్నాను కదా, ఆ టమాటా ముక్కలు కూడా నేను దాంట్లో వేసేసుకుంటున్నాను. చూడండి, మీకు చూపిస్తున్న విధంగా నేను వేసుకున్నాను. దాంట్లో వేసుకుని చక్కగా ఆయిల్లో మళ్ళీ అది కూడా ఆనియన్, టమాటా కలిసేలాగా చక్కగా ఒక 2-3 సార్లు తిప్పుతూ ఉండండి. తిప్పితేనే మనకి గరిటె పెట్టి అటు కింద నుంచి పైకి తిప్పండి, ఎందుకంటే అడుగంటేసిద్ది, అల్లం వేసాం కాబట్టి. అందుకే చక్కగా తిప్పుకోండి.
తిప్పుకుంటూ ఉండండి, అడుగంటే. దీంట్లో కొంచెం చింతపండు నేను మిక్సీ చేసి పట్టుకుంటాను అనమాట, తొక్కల్లాగా మిక్సీ చేసి పట్టుకుంటాను. అది నేను తర్వాత చూపిస్తాను. కొంచెం ఒక చిన్న రెమ్మ కరివేపాకు వేసినట్టు చింతపండు వేయండి అంతే, పులుపు బాగుంటుంది అనమాట. దానికోసమనే నేను చింతపండు వేసాను. చాలా టేస్టీ అనిపించిద్ది, మర్చిపోకండి. నేను ఏ మసాలా అనేది యూజ్ చేయలేదు, చూస్తున్నారు కదా. ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎండు చేప ముక్కలు నేను దాంట్లో వేసేసుకున్నాను. మెత్తళ్ళు, ఎండు చేప కాదు, అది ఎండు చేపే కానీ దాని పేరు మెత్తళ్ళు అంటారనమాట. దీంట్లోకి మనం సాల్ట్ అవన్నీ నేను ఏం వేయలేదు కాబట్టి ఇప్పుడు సాల్ట్ కొద్దిగా మీకు సరిపడినంత వేసుకోండి. నేను 2 స్పూన్లు సాల్ట్ అనేది వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట. పసుపు, సాల్టు కంపల్సరీ. అల్లం వెల్లుల్లి పేస్టు దానికి ఎందుకు వేసానంటే ఉల్లిపాయకి ఇది పచ్చివాసన రాకోకుండా ముందుగానే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత సాల్టు, పసుపు, కారం అనేది వేసుకున్నాను. అంతే. ఒక్కసారి ముక్కలకి పట్టేలాగా ఒక 5 నిమిషాలు అలాగే ఉంచి ఒక చిన్న గ్లాస్తో నేను చూపిస్తున్న విధంగా ఒక చిన్న గ్లాస్తో వాటర్ తీసుకోండి. ఇవన్నీ మగ్గాలి కాబట్టి కుక్కర్లో 10 నిమిషాల్లో చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ అనమాట. ఎంత టేస్ట్ వచ్చిద్దో, హెల్తీగా ఏ మసాలా యూజ్ చేయకపోయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీగా ఏది కొంచెం తిన్నా హెల్తీగా తినాలి, మంచిగా తినాలన్నమాట. అందుకే నేను ఏ మసాలా యూజ్ చేయలేదు. అంతే. కుక్కర్కి మూత పెట్టేసుకొని ఒక్క 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. చూపిస్తున్న విధంగా చాలా బాగుంటుంది. మీకు నేను చూపిస్తాను చూడండి. విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా దింపేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోండి. అంతే. వెరీ టేస్టీ మెత్తళ్ళు కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ చేయడం కూడా, త్వరగా అయిపోతుంది. క్యారేజీల్లోకైనా తినడానికైనా చాలా టేస్టీగా అనిపించిద్ది అనమాట. ఒక్కసారి ఈ విధంగా ఏ మసాలా యూజ్ చేయకుండా టేస్ట్ చేయండి. టేస్ట్ నాది గ్యారంటీ. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చింది కామెంట్ చేసేయండి. మళ్ళీ ఒక వీడియోతో అయితే కంపల్సరీ వచ్చేస్తాను. ప్లీజ్ బాయ్.